కెన్ హ్యావ్ గురించి చూద్దాం. చూడండి, ఐ కెన్ హ్యావ్ డ్రైవింగ్ స్కిల్స్. ఐ కెన్ హ్యావ్ డ్రైవింగ్ స్కిల్స్ అంటే నేను డ్రైవింగ్ స్కిల్స్ని కలిగి ఉండగలను అనమాట. అర్థమైందా? ఐ కెన్ హ్యావ్ డ్రైవింగ్ స్కిల్స్. అర్థమైందా? అంటే భవిష్యత్తులోనే అన్నీ నాకు అది ఉండగలదు, ఇది ఉండగలదు, అది ఉండగలను అని చెప్తున్నాను కదా. ఆ స్కిల్ అనేది నాకు డ్రైవింగ్ స్కిల్స్ అనేది కలిగి ఉండగలను అనమాట. ఐ కెన్ హ్యావ్ ఇది మనకి ఇప్పుడే అని తెలియదు, ఇది మనకి భవిష్యత్తులో నేను కలిగి ఉండగలను అని తెలుపుతుంది. ఐ కెన్ హ్యావ్ డ్రైవింగ్ స్కిల్స్. అర్థమైందా? ఆ విధంగా భవిష్యత్తులోనే ఎక్కువ చెప్తుంది కదా. అది వీ కెన్ హ్యావ్ గాడ్ బ్లెస్సింగ్స్ అనమాట. గాడ్ బ్లెస్సింగ్స్ అంటే మనకు దేవుడు దీవెనలు మనకు కలిగి ఉండగలము అనమాట. అర్థమైంది? వీ కెన్ హ్యావ్ గాడ్ బ్లెస్సింగ్స్ అని చెప్పాలి. టీవీ కెన్ హ్యావ్ రిమోట్ కలిగి ఉండగలదు అనమాట. టీవీ అనేది కెన్ హ్యావ్ రిమోట్ కలిగి ఉండగలదు. విల్ హ్యావ్ అంటే కలిగి ఉంటుందన్నమాట. టీవీ అనేది కెన్ హ్యావ్ అంటే కలిగి ఉండగలదు, అంటే ఆ టీవీకే కలిగి ఉండగలదు. ఆ టీవీ పని అయ్యేది ఆ రిమోట్తోనే అని విధంగా కూడా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ మనకు సామర్థ్యం అనమాట, ఎబిలిటీ. కెన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే సామర్థ్యం, ఎబిలిటీకి యూజ్ చేస్తాం. షెల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామంటే అది చేయాలి అనే దానికి యూజ్ చేస్తాం. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. అవన్నీ మే కానీ ఓకేనా, వీళ్ళు కానీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము, కెన్ కానీ ఏ విధంగా యూజ్ చేస్తున్నాయి, ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అసలు ఎలాంటి అర్థాన్ని ఇస్తున్నాయి అనేది మీరు మరి ఇంకా గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఎబిలిటీ. అర్థమైందా? మీరు పిచ్చిగా ఏవి పడితే అవి తయారు చేయడానికైతే కుదరదు. పర్టికులర్గా అలాంటి అర్థాన్ని ఇస్తేనే మీరు తయారు చేయాల్సి ఉంటుంది వాక్యాన్ని, కానీ లేకుంటే మాట్లాడాల్సి ఉంటుంది. అర్థమైందా? చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ సెట్ అవుతుంది కాబట్టి యూజ్ చేశాను నేను. అర్థమైందా? కొన్ని చోట్ల ఈ కెన్ కూడా సెట్ కాదు, మనకి ఎబిలిటీ సామర్థ్యం ఉంటేనే యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? లేకుంటే మిగతావి యూజ్ చేయాలి ఇంకా కూడా. షీ కెన్ హ్యావ్ ఏ కార్ అంటే కలిగి ఉండగలదు అనమాట. షీ కెన్ హ్యావ్ ఏ కార్. టుమారో అయితే టుమారో షీ కెన్ హ్యావ్ ఏ కార్ కలిగి ఉండగలదు. భవిష్యత్తులోనే తెలుపుతుంది. అర్థమైందా? షీ కెన్ హ్యావ్ ఏ కార్ అంటే కలిగి ఉండగలదు అనమాట. అంటే ఏంటి, ఆమె కష్టంతో కొనుక్కొని ఉండగలదని చెప్తున్నావు, ఆ విధంగా అనమాట. ఐ కెన్ హ్యావ్ ఏ కార్ అంటే నేను కలిగి ఉండగలను అనమాట. అర్థమైందా? అంటే కారు పొందగల శక్తి, పొసెషన్ చేయగల శక్తి కలిగి ఉండగలను అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. చెప్పాలంటే రియల్ మీనింగ్ ఇది. ఎప్పుడైనా కానీ రియల్ మీనింగ్ ఎవ్వరు ఎక్కడ ఏ గ్రామర్ క్లాస్లోనూ చెప్పారనమాట. మీకు ఎప్పుడైనా చెప్పినా కూడా ఊరినే అది కలిగి ఉండగలదంటే షీ కెన్ హ్యావ్ ఎ కార్ అంటారు అంతే. అంటే మీకు ఏ విధంగా అనేది మీరు అర్థం చేసుకోవాలి, మీరు అది ఫీల్ అవ్వాలి. వాక్యాన్ని ఫీల్ అయినప్పుడే మాట్లాడగలరు. అర్థమైందా? ప్రతి ఒక్కదాన్ని ఫీల్ అవ్వడం నేర్చుకోవాలి మీరు. ఐ కెన్ హ్యావ్ 2 కార్స్ అంటే 2 కార్లని కలిగి ఉండగలను భవిష్యత్తులో. దట్ రెస్టారెంట్ కెన్ హ్యావ్ గుడ్ క్వాలిటీ టు స్టే అనమాట. అంటే మనకు స్టే అవ్వడానికి, అంటే ఇక్కడే ఇప్పుడు మీరు కారులో వెళ్తున్నారు, మీకు ఆకలి వేసింది, తినాలనుకుంటున్నారు. అర్థమైందే? మీరు ఒక పలానా రెస్టారెంట్లో దిగాలనుకుంటాం, మీరు కార్ డ్రైవరు చూపిస్తున్నాడు అనమాట నీకు. చూడండి అప్ప, దట్ రెస్టారెంట్ కెన్ హ్యావ్ గుడ్ క్వాలిటీ టు స్టే అని చెప్తావు అనమాట. అంటే అతను చెప్తాడు, డ్రైవర్ మీకు సజెషన్ అయితే చెప్తాడు, ఈ విధంగా ఉంటుంది చూడప్ప, కలిగి ఉండగలదు, అదైతే నాకు తెలిసి అని చెప్తాడు అనమాట. కెన్ హ్యావ్ దట్ రెస్టారెంట్ కెన్ హ్యావ్ గుడ్ క్వాలిటీ టు స్టే, కలిగి ఉండగలదు. అంటే ఆ డ్రైవరు ముందుగానే ఎప్పుడో ఒకసారి అంటే పోయినాడు ఆ రెస్టారెంట్కి, కాబట్టి నీకు చెప్తున్నాడు, నీకు తగ్గట్టుగా ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. అంటే ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఇంకో విధంగా కూడా ఉపయోగపడుతుంది. చూడండి, కొత్తది కడుతున్నారు, ఇప్పుడు అక్కడ మనకు రెస్టారెంట్ కొత్తది కడుతున్నారు, దానికి స్పెషాలిటీ ఏంటంటే దట్ రెస్టారెంట్ కెన్ హ్యావ్ గుడ్ క్వాలిటీ టు స్టే అనమాట. ఎవరైనా ఎలాంటి వారైనా స్టే అవ్వడానికి అయితే అది ఒక మంచి రెస్టారెంట్ అవుతుంది అనే విధంగా కూడా చెప్పచ్చు. మీరు రెండు అర్థాలుగా ఇస్తుంది, మీరు ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. ఇక్కడ చూడండి, దిస్ గన్ కెన్ హ్యావ్ 6 bullets కెపాసిటీ. ఇప్పుడు గన్ ఉంది, గన్నులో 6 కెపాసిటీ బుల్లెట్ లోడ్ అయ్యే విధంగా కలిగి ఉంటుంది. అర్థమైందా? దిస్ గన్ కెన్ హ్యావ్ 6 bullets కెపాసిటీ కలిగి ఉండగలదు అనే విధంగా వస్తుంది. అర్థం కలిగి ఉంటుందంటే విల్ హ్యావ్, కెన్ హ్యావ్ అంటే కలిగి ఉండగలదు అని మీనింగ్ వస్తుంది. అంటే ఆ గన్ కెపాసిటీ అంతే ఇంకా. అర్థమైందా? ఎప్పుడైనా సరే భవిష్యత్తులో మీరు ఎప్పుడు యూజ్ చేసినా ఆ గన్ కెపాసిటీ అయితే అంతే. లేకుంటే ఇప్పుడు కొత్త గన్ తయారు చేయాలనుకో, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే.
అర్థమైంది. ఆ విధంగా అయితే ఉపయోగించవచ్చు. యూ కెన్ హ్యావ్ చాక్లెట్ అండ్ బిస్కెట్స్. యూ కెన్ హ్యావ్ అంటే తిని ఉండగలవు అనమాట. తిని ఉండగలవు కదా, ఈటింగ్ బదులుగా కూడా ఉపయోగిస్తారు. యూ కెన్ హ్యావ్ చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్, ఉండగలవు అనమాట. అంటే ఏంటి, తినగలవు అనమాట. నీకు తినగలవు, ఆ తినగలవు అనేది కెన్ హ్యావ్ అనమాట. యూ కెన్ హ్యావ్ చాక్లెట్ అండ్ బిస్కెట్స్. ఇప్పుడు నువ్వు ఎక్కడో రిలేటివ్స్ ఇంటికి వెళ్ళావు, వాళ్ళు అంటారనమాట, యూ కెన్ హ్యావ్ బాబు, యూ కెన్ హ్యావ్ చాక్లెట్ అండ్ బిస్కెట్స్ అని చెప్తారనమాట వాళ్ళ రిలేటివ్స్. అంటే తినగలవు అని చెప్తారనమాట. శిల్ప కెన్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అర్థమైంది. శిల్ప కెన్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎక్స్పీరియన్స్ కలిగి ఉండగలదనమాట. టు వర్క్ ఇన్ ఏబీసీ కంపెనీలో పనిచేసినట్టయితే శిల్ప అనే ఆమెకైతే ఫ్యూచర్లో భవిష్యత్తులో కెన్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండగలదు. ఆ విధంగా ఈ 2 రకాలుగా వాడచ్చండి. టు వర్క్ ఇన్ ఏబీసీ కంపెనీ, శిల్ప కెన్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ అని కూడా వాడచ్చు. అంటే పని చేసినట్టయితే ఏబీసీ కంపెనీలో, అంటే చేస్తూ ఉన్నట్టయితే మనకు శిల్పాకి కెన్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండగలదు అనే విధంగా కూడా వస్తుంది. రైస్ కెన్ హ్యావ్ హై ఫైబర్స్ అనమాట. హై ప్రోటీన్స్ ఫైబర్స్ అనమాట. అంటే ఏంటి, మనకు శక్తులు, అంటే రైస్కి ఏమి కలిగి ఉంటుందంటే కెన్ హ్యావ్. చూడండి, అందుకే నేను కెన్ హ్యావ్ యూజ్ చేస్తాను. అంటే రైస్కి ఉండే మనకు సామర్థ్యం అలాంటిది అనమాట. చెప్పాను కదా, ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేయరాదు, ఎక్కడ పడితే అక్కడే యూజ్ చేయాలి. అర్థమైందా. రైస్ కెన్ హ్యావ్ హై ఫైబర్స్ కలిగి ఉండగలదు. రైస్ అనే బియ్యం అనేది హై ఫైబర్స్, అన్ని శక్తులు, ఎక్కువ శక్తుల్ని కలిగి అయితే ఉండగలదు. మై న్యూ మొబైల్ కెన్ హ్యావ్ గుడ్ కెమెరా టు క్యాప్చర్ పిక్చర్స్ అనమాట. అంటే ఉన్న కొత్త ఫోను కెన్ హ్యావ్ గుడ్ కెమెరాని కలిగి ఉండగలదు. టు క్యాప్చర్ పిక్స్ అనమాట. అంటే పిక్స్ తీసుకోవడానికైతే ఉండగలదు మంచి కెమెరాని. మై గర్ల్ ఫ్రెండ్ కెన్ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ మీ. నా గర్ల్ ఫ్రెండ్ కెన్ హ్యావ్ ప్రాబ్లమ్స్ని కలిగి ఉండగలదనమాట. విత్ మీ, నాతో. భవిష్యత్తులో. అర్థమైందా. భవిష్యత్తులో మై గర్ల్ ఫ్రెండ్ కెన్ హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ మీ, నా వలన ఉండగలదు, ఆమెకైతే సమస్యలు ఉండగలదు. ఆ విధంగా కలిగి ఉంటుంది అంటే విల్ హ్యావ్, అంతే. అర్థమైందా. ఆ విధంగా దిస్ కార్ కెన్ హ్యావ్ 12 సీట్స్ టు సిట్ అనమాట. దిస్ కార్, ఏదైతే కార్ ఉందో, కెన్ హ్యావ్ 12 సీట్స్ అనమాట. అంటే ఆ కార్కు ఉండే సామర్థ్యం అనమాట. ఆ కార్కు ఉండే సామర్థ్యం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొత్త షోరూమ్ పోయినారు, కార్ కొనాలని కొత్త షోరూమ్ పోయినారు. ఆ యప్ప మనకు ఉంటాడు కదా రిసెప్షనిస్ట్, ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. డీలర్ కానీ ఎవరో ఒకరు మనకు అయితే చూపిస్తూ ఉంటాడు. అది చూడమంటప్ప, ఈ కార్కి 12 సీట్లు అయితే ఉంటాయని చెప్తాడు అనమాట. దిస్ కార్ కెన్ హ్యావ్ 12 సీట్స్ టు సిట్. కూర్చోవడానికి అయితే 12 సీట్స్ ఉండగలదనమాట. అంటే ఆ కార్ ఉండే కెపాసిటీ ఆ విధంగా 12 సీట్స్ ఉంటాయి పక్కా అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఆయిల్ కెన్ హ్యావ్ ఇన్ బ్లాక్, ఎల్లో, వైట్ అనమాట. అంటే మనకు చూడండి, ఆయిల్ కెన్ హ్యావ్ ఇన్ బ్లాక్, ఎల్లో, వైట్ అనమాట. కలిగి ఉండగలదనమాట. అంటే ఆయిల్ అనేది మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అందులో మనకు కెన్ హ్యావ్ ఇన్ బ్లాక్, ఎల్లో, వైట్ అనమాట. డిఫరెంట్ కలర్స్లో ఉపయోగపడుతుంది మనకు ఆయిల్ అనేది. బ్లాక్గా యూజ్ చేస్తే మనకు గ్రీజ్ అంటారనమాట. గ్రీజ్ అనేది కూడా అది ఒక ఆయిల్ టైప్ అనమాట. ఎల్లో కలర్లో ఉంటే మనకు తినే వంటకాలు చేస్తారు చూడండి ఆయిల్, ఆ విధంగా కూడా. లేకుంటే పూజా ఆయిల్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఆ విధంగా మీరు డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఆ విధంగా అనమాట. ఆయిల్స్ కెన్ హ్యావ్ ఇన్ బ్లాక్, ఎల్లో, వైట్, ఆ విధంగా కూడా యూజ్ చేయొచ్చు. ఇది కొబ్బరి నూనె అనుకోండి, ఆ విధంగా కూడా. అర్థమైందా. లాస్ట్ ఇయర్ కెన్ హ్యావ్ శాలరీ దిస్ మంత్ టు బై ట్యాబ్లెట్ అనమాట. ట్యాబ్లెట్ కదా, ట్యాబ్లెట్ ఫోన్ మాదిరి ఉంటుంది కదా, ఆ ట్యాబ్లెట్ని కొంటుందన్నమాట. అంటే ఏంటి, లాస్ట్ ఇయర్ కెన్ హ్యావ్ శాలరీ కలిగి ఉంటుందన్నమాట దిస్ మంత్. ఓకేనా. దాంతో ఆమె అయితే టు బై ట్యాబ్లెట్ అనమాట, కొని ఉండొచ్చు అనమాట. ఆ విధంగా కూడా వస్తుంది. చూడండి, వీ కెన్ హ్యావ్ ఎ టెంపుల్ టు ప్రే ఇన్ ఫ్యూచర్. చూడండి, మనకు ప్రార్థనలు చేసుకోవాల్సి మనకైతే ఫ్యూచర్లో అయితే వీ కెన్ హ్యావ్ ఏ టెంపుల్ని అయితే కలిగి ఉంటాము. అర్థమైతే కలిగి ఉండగలము. జబర్దస్త్ కామెడీ షో కెన్ హ్యావ్ ఏ స్టేజ్ టు ప్లే స్కిట్స్ కలిగి ఉండగలను. అంటే ఏంటి, మనకు జబర్దస్త్ షో ఏదైతే ఉందో మనకు కెన్ హ్యావ్ ఏ స్టేజ్ కలిగి ఉంటుందంట. ఆ షో అనేది మనకు స్టేజ్ ఉంటుంది కదా, స్టేజ్ ఉంటుంది అనమాట. అంటే ఆ షో అనేదికే ఒక స్టేజ్ ఉంటుంది. మనకు స్టేజ్ పైన స్కిట్స్ అనేది చేస్తూ ఉంటారు. ఆ షో రన్ అవ్వడానికి కారణం ఏంటంటే మనకు కెన్ హ్యావ్ ఏ స్టేజ్ కలిగి ఉండగలదు. టు ప్లే స్కిట్స్ అంటే కలిగి ఉండగలదు. అంటే జబర్దస్త్ షో అనేది స్టేజ్ని అయితే కలిగి ఉంటుంది. ఎందుకంటే టు ప్లే స్కిట్స్. హీ కెన్ హ్యావ్ ఏ గుడ్ జాబ్ ఆఫ్టర్ 2 months. అంటే హీ కెన్ హ్యావ్ ఏ గుడ్ జాబ్ కలిగి ఉండగలడు అనమాట 2 months తర్వాత.
అర్థమైందా? లైబ్రరీ కెన్ హ్యావ్ మెనీ బుక్స్ టు రీడ్ అనమాట, చదవటానికి. చూడండి, టు రెడ్ అనకూడదు. రెడ్ అంటే ఏంటి, మనకు స్పెల్లింగ్ ఒకటే, రీడ్స్, రెడ్, విల్ రీడ్ కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. అర్థమైందా? ఈ విధంగా మీరు పక్కాగా చూసుకుంటూ, మనకు స్పెల్లింగ్స్ అయితే ఒకటే, పలికే విధానం వేరే. అర్థమైందా? ఇది మనకు రెడ్, ఇక్కడ వచ్చేసరికి రీడ్, ఇది అర్థమైందా? 2+V1 కాబట్టి రీడ్. లైబ్రరీ కెన్ హ్యావ్ మెనీ బుక్స్ అనమాట. మెనీ బుక్స్ అంటే లైబ్రరీ మెనీ బుక్స్ని కలిగి ఉంటుందన్నమాట, చదవడానికి కలిగి ఉండగలదు. మమ్మీ కెన్ హ్యావ్ టు ఫీడ్ బేబీ అంటే ఏంటి, మనకు పోషించాల్సి, టు ఫీడ్ అంటే పోషించాల్సి ఉండగలదన్నమాట అమ్మ. అర్థమైందా? బేబీని ఫీడ్ చేయాలి, పోషించాలన్నమాట. మే హ్యావ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనము. ఐ మే హ్యావ్ ఎ కార్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అనమాట. కలిగి ఉండొచ్చు. పొసెషన్, చూడండి పొసెషన్ హ్యావ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే పొసెషన్, దానికి తగ్గ ఉండొచ్చు అనే దాన్ని మే అనే జోడి చేస్తున్నాం అనమాట. ఐ మే హ్యావ్ ఎ కార్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అంటే కొద్ది రోజుల తర్వాత కలిగి ఉండొచ్చు నేనైతే కార్ని. యూ మే హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ కంపెనీ అంటే నీవు గుడ్ ఎక్స్పీరియన్స్ని పొంది ఉండొచ్చు అన్నమాట. అవర్ సిస్టర్ మే హ్యావ్ మ్యారేజ్ ప్రపోజల్ అంటే నా సిస్టరు మే హ్యావ్ మ్యారేజ్ ప్రపోజల్ కలిగి ఉండొచ్చు అనమాట. ప్రపోజల్ అంటే ఏంటి, మనకు పెళ్లి చూపుల్ని కలిగి ఉండొచ్చు, మే హ్యావ్. అర్థమైందా? దట్ కేక్ మే హ్యావ్ స్వీట్ అనమాట, కలిగి ఉండొచ్చు అనమాట. దట్ కేక్, ఆ కేక్ ఏదైతే ఉందో మే హ్యావ్ స్వీట్, ఎక్కువ స్వీట్ కలిగి ఉండొచ్చు అంటే ఏంటి, మనకు మోర్ స్వీట్, ఆ విధంగా కూడా చెప్పచ్చు అనమాట. లేకుంటే చూడండి, దట్ కేక్ మే హ్యావ్ మోర్ స్వీట్ అనమాట, ఎక్కువ స్వీట్గా ఉంది, ఆ విధంగా ఉండొచ్చు కదా, ఉండొచ్చు మే అనేది ఉండొచ్చు. విల్ హ్యావ్ అంటే షెల్ అంటే కలిగి ఉండాలి, ఆ విధంగా ఆర్డర్ చేస్తున్నావు. దట్ కేక్, మై కేక్ షెల్ హ్యావ్ మోర్ స్వీట్, ఎక్కువగా ఉండాలి అనేది. అర్థమైందా? వీ మే హ్యావ్ న్యూ క్లోత్స్ ఫర్ ఫెస్టివల్. యూ మే హ్యావ్ అంటే కలిగి ఉండొచ్చు అనమాట, కలిగి ఉండొచ్చు, కొత్త బట్టల్ని కలిగి ఉండొచ్చు ఫెస్టివల్కు, ఆ విధంగా. యూ మే హ్యావ్ అంటే నీవు కలిగి ఉండొచ్చు. ఐ మే హ్యావ్ శాలరీ అండ్ బోనస్. చూడండి, ఐ మే హ్యావ్ శాలరీ అండ్ బోనస్ ఆన్ సంక్రాంతి. నాకు సంక్రాంతి నాడైతే శాలరీను అదేవిధంగా ప్లస్ బోనస్ కలిగి ఉండొచ్చు అనమాట నేనైతే. అవర్ కంపెనీ మే హ్యావ్ హై ఇన్కమ్ అనమాట, కలిగి ఉండొచ్చు, ఆ విధంగా భవిష్యత్తులోనే. ఓకేనా? లేకుంటే ఇమాజినేషన్గా కూడా చెప్పచ్చు, కలిగి ఉండొచ్చు అనే విధంగా కూడా చెప్పచ్చు. పాసిబిలిటీ, ఆ విధంగా ఉండొచ్చు అంటే పొసెషన్, ఆ విధంగా ఆ కంపెనీ అనేది కలిగి ఉండొచ్చు అని కూడా చెప్పచ్చు. పొసెషన్ ఇక్కడ కూడా అంతే, కెన్ హ్యావ్ కూడా అంతే. అదేవిధంగా ఐస్ క్రీమ్ మే హ్యావ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట, అంటే ఐస్ క్రీమ్ అనేది డిఫరెంట్ ఫ్లేవర్స్ని కలిగి ఉండొచ్చు. ఐస్ క్రీమ్ అనేది కెన్ హ్యావ్ అంటే కలిగి ఉండగలదు, అర్థమైతే కలిగి ఉండొచ్చు, మే హ్యావ్ కలిగి ఉండొచ్చు, ఆ విధంగా అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉండొచ్చు, రకాలుగా ఉండొచ్చు. అవర్ న్యూ కార్ మే హ్యావ్ 12 seats అంటే కలిగి ఉండొచ్చు. చూడండి, ఇక్కడ మనకు ఇప్పుడు నువ్వు కారు కొంటావు అనమాట, పలానా కారు కొనాలనుకుంటున్నావు అంటే నువ్వు అనుకుంటున్నావు ఆ కార్కి 12 సీట్లు ఉండొచ్చు. అవర్ న్యూ కార్ మే హ్యావ్ 12 seats కలిగి ఉండొచ్చు. నీకు తెలియదు ఎన్ని సీట్లు ఉన్నాయో, 12 seats కలిగి ఉండొచ్చు. కెన్ హ్యావ్ అంటే కలిగి ఉంటాయని, పక్కా కలిగి ఉంటాయని అర్థం. ఇంకా ఎందుకంటే ఆ కారుకు ఉండే సామర్థ్యమే అంత అని మీనింగ్ వస్తుంది కదా. ఐ మే హ్యావ్ ఎ బేబీ అంటే కలిగి ఉండొచ్చు. అంటే ఇక్కడ మనకు లేడీ పరంగా అయితే లేడీ చెప్తుంది ఐ మే హ్యావ్ ఎ బేబీ అనొచ్చు, అంటే పుడుతుంది అని మీనింగ్ వస్తుంది, పుట్టొచ్చు అనేది. బేబీ గర్ల్ అయితే గర్ల్, బాయ్ అయితే బాయ్, ఆ విధంగా. దట్ బజ్జీ మే హ్యావ్ మిర్చి. చూడండి, ఇక్కడ మీరు రెస్టారెంట్కి పోయినారు, బజ్జీ ఆర్డర్ ఇచ్చినారు అంటే మీరు ఆర్డర్ ఇవ్వలేదు, పేపర్లో మెనూలో చూస్తున్నారు పలానా బజ్జీ, మిర్చి బజ్జీ, కట్ బజ్జీ అని అలా ఉందన్నమాట. నువ్వు ఏమనుకుంటావు అంటే దట్ బజ్జీ మే హ్యావ్ మిర్చి అంటే కారం, మనకి మిరపకాయ అయితే కలిగి ఉండొచ్చు, మనం తినలేమేమో అనే విధంగా కూడా చెప్పవచ్చు. వీ మే హ్యావ్ శాలరీ దిస్ మంత్ అంటే అంటే కలిగి ఉండొచ్చు, శాలరీని అయితే కలిగి ఉండొచ్చు. అర్థమైంది? అంటే ఏంటి, మనకు శాలరీ లేదు, మనకు 2 months నుంచి శాలరీ ఇవ్వట్లేదు మనకు కంపెనీలో. కాకపోతే నువ్వు ఏమంటున్నావు అంటే శాలరీ ఇవ్వచ్చు, ఈ మంత్ అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. వీ మే హ్యావ్ శాలరీ దిస్ మంత్ అని అర్థమైంది. వీ మే హ్యావ్ బిల్డింగ్ దిస్ మంత్ అంటే బిల్డింగ్ కలిగి ఉండొచ్చు. అర్థమైందా? పొసెషన్ అంతే, హ్యావ్ యూజ్ చేస్తే పొసెషన్ అంతే.
అర్థమైందా? మనకు పొజిషన్కి మనకు ఇంకా వేరేది యూజ్ చేయలేం, హ్యావే యూజ్ చేయొచ్చు. అది కూడా మనకు V1 కదా, ఆ విధంగా వీటి పక్కన అంతే V1 వస్తుంది. కాకపోతే ఇది మనకు పొజిషన్ అంతే, తేడా ఏం లేదు. దట్ బుక్ మే హ్యావ్ మోరల్ అనమాట. ఆ బుక్ అయితే మే హ్యావ్ మోరల్ కలిగి ఉండొచ్చు. యూ మే హ్యావ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మీ ఆన్ బర్త్డే, ఆన్ యువర్ బర్త్డే అంటే యూ మే హ్యావ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మీ, నా నుండి ఒక గిఫ్ట్ని అయితే కలిగి ఉండొచ్చు. ఆన్ యువర్ బర్త్డే రోజున కలిగి ఉండొచ్చు. అర్థమైందా? అంటే ఇప్పుడు నేను నీ కోసం కార్ని బుక్ చేసినాను, పలానా టైంలో నీ బర్త్డే రోజున ఉండొచ్చు ఉండకపోవచ్చు కార్ అయితే, నేనైతే ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాను. యూ మే హ్యావ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ మీ ఆన్ యువర్ బర్త్డే అని చెప్తున్నాను అనమాట. ఈ విధంగా అర్థమైందా? ఎలాగైనా తీసుకోవచ్చు, అర్థవంతంగా అయితే ఉండాలి అనమాట. ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే, హీ, షీ, దట్, దిస్, మంకీ, ఎల్డర్ బ్రదర్స్. నాకు ఇష్టం వచ్చిండే సబ్జెక్ట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏ విధంగా ఉందంటే మే, విల్, కెన్, షెల్ ప్లస్ హ్యావ్ జత చేసినప్పుడు అదేవిధంగా ఆబ్జెక్ట్ ఈ విధంగా ఉంటుంది. చూద్దాం. ఐ మే హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అంటే కలిగి ఉండొచ్చు. ఐ మే హ్యావ్ గుడ్ నాలెడ్జ్ కలిగి ఉండొచ్చు. ఆ విధంగా మీరు ఎలా పడితే అలా రాశాను. ఇక్కడ మీరు ఎలా పడితే అలా రాసినా అర్థమైతే కరెక్ట్గా తీసుకోండి. చూడండి, వి విల్ హ్యావ్ బిర్యానీ ఆన్ సండే అంటే వి విల్ హ్యావ్ బిర్యానీ తింటాము అనమాట. తింటాము అని మీనింగ్ వస్తుంది అనమాట. తింటాము అర్థమైందా? వి విల్ హ్యావ్ బిర్యానీ, వీ షల్ హ్యావ్ బిర్యానీ అంటే తినాలి అనే విధంగా అయితే వస్తుంది. వీ షల్ హ్యావ్ అంటే తినాలి, అదేవిధంగా ఆ విధంగా అనమాట. ఈ విధంగా మంకీ మే హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అంటే ఇది రాదనమాట. కొన్ని రావు, వదిలేసేయండి. జస్ట్ నేను ప్రాక్టీస్ కోసం మీకు ఏ వస్తాయో అలాంటి అర్థాన్ని ఒకటి తీసుకోండి. అర్థమైతే చూడండి, ఐ మే హ్యావ్ కుంఫు స్కిల్స్ అనమాట. అర్థమైందే, ఉండొచ్చు అనమాట. కుంఫు స్కిల్స్ ఉండొచ్చు, మే హ్యావ్ కలిగి ఉండొచ్చు, ఆ విధంగా వస్తుంది అనమాట. అర్థమైందా? ఇంకా మనకు చూడండి, ఎల్డర్ బ్రదర్స్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్ అనమాట. అంటే మనకి ఎల్డర్ బ్రదర్స్, నా అన్నలైతే భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ని కలిగి ఉంటారు. ఆ విధంగా కూడా యూజ్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఐ విల్ హ్యావ్ ఎయిర్పోర్ట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అనమాట. ఐ విల్ హ్యావ్ ఎయిర్పోర్ట్ ఆఫ్టర్ 2 days అనమాట. అంటే ఏంటి, నేను ఎయిర్పోర్ట్ని కలిగి ఉంటానన్నమాట ఆఫ్టర్ ఫ్యూ డేస్, కొద్ది రోజుల తర్వాత. లేకుంటే చూడండి, అది సెట్ కాకపోతే చూడండి, ఇక్కడ వీ విల్ హ్యావ్ ఎయిర్పోర్ట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అనమాట. మనకు ఎయిర్పోర్ట్ కలిగి ఉంటామన్నమాట భవిష్యత్తులో. వీ విల్ హ్యావ్ కలిగి ఉంటాము ఆఫ్టర్ ఫ్యూ డేస్ అనమాట. చూడండి, ఇక్కడ ఫ్యూ డేస్కి సమ్ డేస్కి కొద్దిగా తేడా ఉంది. చూడండి, ఆఫ్టర్ ఫ్యూ డేస్ అన్నారనుకోండి, ఫ్యూ డేస్ అన్నప్పుడు లెక్క పెట్టచ్చు అని లెక్క పెట్టచ్చు. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇప్పుడు చెప్తామన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పారనుకోండి, వీ విల్ హ్యావ్ అన్ ఎయిర్పోర్ట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ అన్నారనుకోండి, ఒక ఎయిర్పోర్ట్ని మనం కలిగి ఉంటామన్నమాట. ఆఫ్టర్ ఫ్యూ డేస్ అంటే కొద్ది రోజుల్లోనే కలిగి ఉంటాము, అంటే లెక్క పెట్టే రోజుల్లో అయితే కలిగి ఉంటాము అని మీనింగ్ వస్తుంది. సమ్ డేస్ అన్నారనుకోండి, లెక్క పెట్టలేని రోజులు అనమాట కలిగి ఉంటాము, అంతే కదా. ఇప్పుడు సమ్ షుగర్ అన్నప్పుడు షుగరు చిన్నవి ఉంటాయన్నమాట, క్యూబ్స్గా కదా. అవి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టగలమా లేదు, అందుకని సమ్ షుగర్ అంటాం అనమాట. ఫ్యూ షుగర్ అని అన్నాం అనమాట. ఆ విధంగా ఆ తేడా ఉంటుంది కొంచెం ఫ్యూకి సమ్కి. అర్థమైంది? అది